వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏపీ కూటమి సర్కార్ ఇప్పుడు కొత్త జిల్లాలని ఏర్పాటు చేసే దాని మీద ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం 26 జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాన్ని 32 జిల్లాలుగా చేసే పనిలో ఉంది. ఇప్పటికే చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. అంటే జిల్లా కేంద్రాలు దూరంగా ఉన్నాయని చెప్పి ఒకటి, దాంతోపాటు పరిపాలనకు కూడా బాగుంటుందని చెప్పేసి కొత్త జిల్లాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి అసలు ఈ కొత్త 6 జిల్లాలు ఏం రాబోతున్నాయి అనే వాటి గురించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం కనుక చూస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంకి సంబంధించిన పలాసని కొత్త జిల్లాగా మార్చబోతున్నారు. పలాసతో దాంతోపాటు ఏదైతే అమరావతి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతిని కూడా ఒక ప్రత్యేక జిల్లాగా మార్చే ఆలోచనలో కూటమి సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు మార్కాపురం, ప్రకాశం ఒంగోలు జిల్లాకు సంబంధించి మార్కాపురాన్ని కూడా కొత్త జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కర్నూలుకి సంబంధించిన ఆదోనిని కూడా కొత్త జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తిరుపతిలో మనం చూస్తే కనుక తిరుపతికి సంబంధించిన గూడూరుని కూడా కొత్త జిల్లాగా మారుస్తున్నారు. దాంతోపాటు చిత్తూరు, అన్నమయ్య ఈ రెండింటికి మధ్యలో ఉండే మదన్పల్లిని కూడా కొత్త జిల్లాగా మార్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి ఈ కొత్త 6 జిల్లాలు రావడంతో నియోజకవర్గాల మార్పులు చేర్పులు కొన్ని జరిగే అవకాశం ఉంది. సో కొత్త జిల్లాల్లో ఏ నియోజకవర్గాలు ఉంటాయి, ఆల్రెడీ ఉన్న 26 జిల్లాల్లో ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనం ఒక్కసారి ఫస్ట్ పలాస ఒకసారి చూద్దాం. పలాసకు సంబంధించి ఏదైతే ఉందో ఇచ్చాపురం కానీ, అలాగే పలాసతో పాటు టెక్కిలి కానీ, దాంతోపాటు పలాసకు సంబంధించి పాతపట్నం, ఇచ్చాపురం, పలాస, టెక్కిలి ఈ 4 నియోజకవర్గాలు పలాసలో ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాలు కొత్తగా ఫామ్ అయ్యే ఈ 4 నియోజకవర్గాలు ఉంటాయి. దాంతోపాటు నెక్స్ట్ మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా కనుక మనం చూస్తే శ్రీకాకుళంతో పాటు ఆముదాల వలస, అలాగే నర్సన్నపేట, దాంతోపాటు ఎచ్చెర్ల, రాజం ఈ 5 నియోజకవర్గాలు శ్రీకాకుళం జిల్లాలో ఉంటాయి. దాంతోపాటు నెక్స్ట్ మనం ఒకసారి మన్యం పార్వతీపురం చూసే ప్రయత్నం చేద్దాం. పార్వతీపురం, కురుపం, సాలూరు, అలాగే దాంతోపాటు పాలకొండ ఈ 4 నియోజకవర్గాలు, పార్వతీపురంకి సంబంధించి ఈ 4 నియోజకవర్గాలు ఉంటాయి. దాని తర్వాత మనం ఒక్కసారి విజయనగరం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. విజయనగరం కనుక మనం చూస్తే విజయనగరం, దాంతోపాటు చీపురుపల్లి, అలాగే గజపతి నగరం, అలాగే నెల్లిమల్లి, దాంతోపాటు శృంగవరపుకోట, ఎస్కోట, దాంతోపాటు బొబ్బిలి కూడా ఈ విజయనగరంలో ఉంటాయి. ఒకసారి విశాఖపట్నం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం కనుక మనం చూస్తే కనుక విశాఖపట్నంలో భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, దాంతోపాటు గాజువాక అండ్ పెందుర్తి ఇవన్నీ విశాఖపట్నంలో ఉండే నియోజకవర్గాలు. దాంతోపాటు నెక్స్ట్ మనం అనకాపల్లి జిల్లా చూసే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లిలో కనుక మనం చూస్తే కనుక అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంతో పాటు ఎలమంచిలితో పాటు పాయకారావుపేట, అలాగే తుని ఇవన్నీ కూడా అనకాపల్లి జిల్లాలో వస్తాయి. అనకాపల్లి జిల్లా తర్వాత మనం కాకినాడ చూద్దాం. ఒకసారి కాకినాడ కనుక మనం చూస్తే కనుక కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, అలాగే కాకినాడ సిటీ అర్బన్ అంటే అదే కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, దాంతోపాటు పిఠాపురంతో పాటు ప్రతిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, అలాగే రామచంద్రపురం ఇవన్నీ కూడా మనం కాకినాడలో చూడొచ్చు. కాకినాడ జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు ఇవన్నీ. దాంతోపాటు మనం ఒక్కసారి తూర్పుగోదావరి కూడా చూద్దాం. తూర్పుగోదావరిలో కనుక మనం చూస్తే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అలాగే నిడదవోలుతో పాటు కొవ్వూరు, అలాగే అనపర్తితో పాటు రాజనగరంతో పాటు రంపచోడవరం కూడా ఉంది ఇక్కడ, రంపచోడవరం. దాంతోపాటు నెక్స్ట్ మనం కనుక బిఆర్ అంబేద్కర్ కోనసీమకు సంబంధించిన జిల్లాను కనుక మనం చూస్తే కోనసీమ జిల్లాలో అమలాపురం, మామిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, దాంతోపాటు మండపేట ఇవన్నీ నియోజకవర్గాలు మనకి కోనసీమ జిల్లాలో ఉన్నాయి. కోనసీమ జిల్లా తర్వాత నెక్స్ట్ మనం చూస్తే కనుక పశ్చిమ గోదావరిలో ఒక్కసారి చూద్దాం. పశ్చిమ గోదావరిలో ఏమేమి ఉన్నాయి అనేది. పశ్చిమ గోదావరిలో కనుక మనం చూస్తే కనుక తణుకు, ఆచంట, దాంతోపాటు పాలకొల్లుతో పాటు నర్సాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం ఇవన్నీ నియోజకవర్గాలు మనకు పశ్చిమ గోదావరిలో ఉన్నాయి. దాని తర్వాత మనం చూస్తే కనుక ఒక్కసారి ఏలూరు తీసుకుంటే కనుక ఏలూరు చూస్తే దెందులూరు, ఉంగుటూరు, దాంతోపాటు గోపాలపురంతో పాటు చింతలపూడి అండ్ పోలవరం కూడా ఏలూరుకు సంబంధించిన జిల్లాలోనే వస్తున్నాయి ఇవన్నీ. దీని తర్వాత మనం ఒక్కసారి కృష్ణకు చూద్దాం. కృష్ణకు సంబంధించి
కైకలూరుతో పాటు గుడివాడతో పాటు పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, అలాగే పామర్రు కూడా ఇవన్నీ కృష్ణా జిల్లాలో వస్తాయి. దాని తర్వాత ఒక్కసారి మనం ఎన్టీఆర్ జిల్లా చూద్దాం. ఒక్కసారి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, అలాగే తిరువూరుతో పాటు నూజివీడు, గన్నవరం, అలాగే పెనుమలూరు, మైలవరం ఇవన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లాలో వస్తాయి. ఎన్టీఆర్ జిల్లాలో దీని తర్వాత ఒక్కసారి క్యాపిటల్ది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. క్యాపిటల్ కనుక మనం చూస్తే అమరావతి, మంగళగిరి తర్వాత పెదకూరపాడు, తాడికొండ, అలాగే జగ్గైపేట అండ్ నందిగామ కూడా మనకి క్యాపిటల్ సిటీలో వస్తున్నాయి. క్యాపిటల్ సిటీకి సంబంధించిన జిల్లా ఏదైతే ఏర్పాటు అవుతుందో ఆ జిల్లాలో ఈ నియోజకవర్గాలన్నీ వచ్చే అవకాశం ఉంది. సో దాంతోపాటు నెక్స్ట్ గుంటూరు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. గుంటూరు కనుక చూస్తే గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, దాంతోపాటు తెనాలితో పాటు పొన్నూరు, ప్రతిపాడు ఇవన్నీ గుంటూరులో వస్తున్నాయి. గుంటూరులో కొత్తగా ఉండే నియోజకవర్గాలన్నీ ఇవన్నీ. దీంతోపాటు నెక్స్ట్ మనం ఒక్కసారి బాపట్ల చూసే ప్రయత్నం చేద్దాం. బాపట్ల కనుక మనం చూస్తే బాపట్ల నియోజకవర్గం, బాపట్లతో పాటు వేమూరు, చీరాల, రేపల్లె, దాంతోపాటు పర్చూరు ఇవన్నీ కూడా బాపట్ల జిల్లాలో ఉండే నియోజకవర్గాలు. బాపట్లతో పాటు వేమూరు, చీరాలతో పాటు రేపల్లె, అలాగే పర్చూరు ఇవన్నీ కూడా నియోజకవర్గాలు బాపట్లలో వస్తున్నాయి. దాని తర్వాత మనం పల్నాడు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. పల్నాడు ఏపీ రాజకీయాలకి మీరు ఎప్పుడు చూసినా కానీ పల్నాడు చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్స్ టైంలో కానీ ఎప్పుడు కానీ ఇక్కడ చాలా హై టెన్షన్ వాతావరణం ఉంటుంది ఎప్పుడు. ఒక్కసారి పల్నాడు గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పల్నాడులో వచ్చేసి నరసరావుపేట, అలాగే చిలకలూరిపేట, అలాగే సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ ఇవన్నీ ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్స్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ నాగార్జున సాగర్ వీటన్నిటికి సంబంధించిన బార్డర్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అవుతుంటాయి. సో నెక్స్ట్ మనం ఒక్కసారి పల్నాడు తర్వాత మనం నెక్స్ట్ మార్కాపురం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మార్కాపురం కొత్తగా ఫామ్ అయ్యే ఒక జిల్లా కాబట్టి దీంట్లో ఏమొస్తున్నాయి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మార్కాపురంలో ఎర్రగొండపాలెం, దాంతోపాటు గిద్దలూరుతో పాటు కనిగిరితో పాటు దర్శి ఈ 4 నియోజకవర్గాలు కూడా మార్కాపురం జిల్లాలో ఉండబోతున్నాయి. సో మార్కాపురం జిల్లాకి సంబంధించి మార్కాపురం నియోజకవర్గం, దాంతోపాటు కనిగిరి, అలాగే దర్శి, దాంతోపాటు ఎర్రగొండపాలెం, అలాగే గిద్దలూరు ఇవన్నీ కూడా మార్కాపురంలో రాబోతున్నాయి. మార్కాపురం తర్వాత ఒంగోలు చూద్దాం. ఒకసారి ఒంగోలు చూసే ప్రయత్నం చేద్దాం. ఒంగోలుకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి అద్దంకితో పాటు సంతనూతలపాడు, అలాగే కొండేపి, అలాగే కందుకూరు ఇలా ఒక 4 నియోజకవర్గాలు, అలాగే ప్రకాశం కూడా కలుపుకుంటే 5 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉండబోయే అవకాశం ఉంది. దాంతోపాటు నెక్స్ట్ ఒక్కసారి నెల్లూరు చూసే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు కనుక మనం చూస్తే కనుక నెల్లూరులో నెల్లూరు సిటీ, అలాగే నెల్లూరు రూరల్తో పాటు అలాగే కావాలి, కొవ్వూరు, ఉదయగిరి ఇవన్నీ కూడా నెల్లూరులో వస్తాయి. ఇప్పుడు నెల్లూరుకు సంబంధించిన నియోజకవర్గాలన్నీ ఇవన్నీ. దీంతోపాటు నెక్స్ట్ గూడూరు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గూడూరు కొత్త జిల్లాగా మారే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఏమేమి నియోజకవర్గాలు వస్తున్నాయి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో వెంకటగిరి, సర్వేపల్లి వస్తుంది, అలాగే సర్వేపల్లి వస్తుంది. దాంతోపాటు సూలూరుపేట్, వెంకటగిరి, సర్వేపల్లి అండ్ గూడూరు ఈ 4 వచ్చేసి ఇక్కడ కొత్త జిల్లా గూడూరు జిల్లాలో ఈ 4 నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. గూడూరు తర్వాత నెక్స్ట్ మనం ఒకసారి తిరుపతి కనుక చూస్తే తిరుపతిలో కాళహస్తి, సత్యవేడు, అలాగే నగరి, దాంతోపాటు చంద్రగిరి ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాలో ఈ 4 నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ చిత్తూరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చిత్తూరులో కనుక మనం చూస్తే కనుక చిత్తూరులో పూతలపట్టు, గంగధార, నెల్లూరు, అలాగే దాంతోపాటు పలమనేరు, అలాగే కుప్పం మీ అందరికి తెలిసిందే. సో చిత్తూరుకు సంబంధించి కుప్పము, పలమనేరుతో పాటు పూతలపట్టు, అలాగే గంగధార, నెల్లూరు ఇవన్నీ చిత్తూరుకు సంబంధించిన నియోజకవర్గాలు. దాని తర్వాత మనం కొత్తగా రాబోతున్న మదనపల్లి గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మదనపల్లి కొత్త జిల్లాలో ఏమేమి ఉంటాయి అనేది. మదనపల్లిలో కనుక మనం చూస్తే కనుక పీలేరుతో పాటు పుంగనూరుతో పాటు తాంబాలపల్లి, పుంగనూరు తర్వాత తాంబాలపల్లి, అలాగే మదనపల్లి కొత్త జిల్లాలో చూస్తే కనుక ఈ నియోజకవర్గాలు ఉంటాయి. దీంతోపాటు మనం చూస్తే ఒకసారి సత్యసాయి జిల్లాకి సంబంధించిన ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురం, కదిరి, ధర్మవరం, దీంతోపాటు పుట్టపర్తి, పెనుగొండ, అలాగే దాంతోపాటు మనం చూస్తే
మడకశిరి ఇవన్నీ నియోజకవర్గాలు శ్రీ సత్యసాయికి సంబంధించిన ఈ జిల్లాలో వస్తున్నాయి. ఒక్కసారి మనం అనంతపురం జిల్లాను చూసే ప్రయత్నం చేద్దాం. అనంతపురం జిల్లాలో ఉండే నియోజకవర్గాలు కనుక మనం ఒక్కసారి చూస్తే రాయదుర్గంతో పాటు కళ్యాణదుర్గం, దాంతోపాటు గుంతకల్లు, ఉరవకొండతో పాటు రాప్తాడుతో పాటు తాడిపత్రి, అలాగే సింగనమల, ఇవన్నీ కూడా అనంతపురం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు. ఆదోనికి సంబంధించి నియోజకవర్గాలను ఒక్కసారి చూసే ప్రయత్నం చూద్దాం. ఎమిగనూరు, అలాగే మంత్రాలయం తర్వాత ఆలూరు అండ్ పత్తికొండ, ఈ 4, అలాగే ఆదోనికి సంబంధించి మొత్తం 5 నియోజకవర్గాలు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మనం చూస్తే కర్నూలుకి సంబంధించి ఏమేమి నియోజకవర్గాలు ఉన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. కర్నూలు కనుక మనం చూస్తే దోన్తో పాటు దానికి సంబంధించి నందికొట్కూరు, అలాగే కోడుమూరు, దోన్కి సంబంధించి నందికొట్కూరు, అలాగే కోడూరు, ఇవన్నీ నియోజకవర్గాలు కర్నూలులో ఉంటాయి. కర్నూలు తర్వాత మనం ఒక్కసారి నంద్యాల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నంద్యాల కనుక మనం చూస్తే కనుక నంద్యాలలో శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగనపల్లి, అలాగే పాణ్యంకి సంబంధించిన నియోజకవర్గాలన్నీ నంద్యాలలో వస్తాయి. సో వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి ఒక్కసారి కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, అలాగే దాంతోపాటు కమలాపురం, పులివెందుల. మరొకసారి రిపీట్ చేస్తాను. వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, దాంతోపాటు పులివెందుల, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించిన నియోజకవర్గాలు దీంట్లో వస్తున్నాయి. సో అలాగే లాస్ట్ అన్నమయ్య జిల్లా కనుక మనం ఒక్కొక్కసారి ఫైనల్గా చూసుకుంటే కనుక అన్నమయ్య జిల్లాలో రాజంపేట, దాంతోపాటు రైల్వే కోడూరు, రాయచోటి, అలాగే బద్వేలు. రాజంపేట, రైల్వే కోడూరు, అలాగే రాయచోటి అండ్ బద్వేలు, ఈ 4 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉంటాయి. సో ఒక్కసారి కొత్తగా ఫామ్ అయ్యే 6 జిల్లాలకు సంబంధించిన ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. పలాసకు సంబంధించి పలాస కనుక మనం చూసుకుంటే కనుక పలాస, ఇచ్చాపురం, టెక్కిలి, పాతపట్నం, సో ఇవన్నీ పలాసకు సంబంధించిన నియోజకవర్గాలు. దాని తర్వాత మనం ఒక్కసారి క్యాపిటల్ సిటీ అని చెప్పాలి, అలాగే దాంతోపాటు ఒక డిస్టిక్, ఇప్పుడు అమరావతి కనుక ఒక డిస్టిక్గా కనుక మనం తీసుకుంటే కనుక దీంట్లో వచ్చే నియోజకవర్గాలు కనుక మనం చూస్తే ఒక్కసారి మంగళగిరితో పాటు పెదకురుపాడు, తాడికొండ, అలాగే జగ్గైపేట, అలాగే నందిగామ కూడా అమరావతి కిందికే వస్తాయి. ఈ కొత్త జిల్లాగా మారినప్పుడు ఈ నియోజకవర్గాలన్నీ అమరావతిలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు నెక్స్ట్ మనం చూస్తే కనుక మార్కాపురం, ఒంగోలుకు ప్రకాశంకి సంబంధించిన దాంట్లోంచి మార్కాపురం అనే కొత్త జిల్లా రాబోతుంది. మార్కాపురంకి సంబంధించి ఏమేమి నియోజకవర్గాలు ఉంటాయా అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎర్రగొండుపాలెం, గిద్దలూరు, అలాగే కనిగిరి అండ్ దర్శి, ఎర్రగొండుపాలెం, అలాగే గిద్దలూరు, ఇవన్నీ మార్కాపురంలో వస్తాయి. దాని తర్వాత మనం ఒక్కసారి గూడూరు ఏదైతుందో గూడూరుకి సంబంధించి ఏమేమి నియోజకవర్గాలు ఉన్నాయో ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. గూడూరుకి సంబంధించి గూడూరు, వెంకటగిరి, అలాగే దాంతోపాటు సూలూరుపేటతో పాటు సర్వేపల్లి, ఈ 4 నియోజకవర్గాలు ఇక్కడ గూడూరులో కొత్త జిల్లాల్లో ఉంటాయి. దాంతోపాటు మదనపల్లి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మదనపల్లిలో వచ్చే కొత్త జిల్లాలు ఏంటనేది కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మదనపల్లిలో మనం చూస్తే కనుక పీలేరు, పుంగనూరు అండ్ తాంబాలపల్లి, ఈ 3 నియోజకవర్గాలు అండ్ మదనపల్లి, మొత్తం 4 నియోజకవర్గాలు అని చెప్పుకోవచ్చు మనం. సో దీని తర్వాత ఒక్కసారి ఆదోని కూడా చూద్దాం. అసలు ఆదోనిలో ఏమేమి నియోజకవర్గాలు కొత్తగా యాడ్ అవ్వబోతున్నాయి ఈ కొత్త జిల్లాల్లో అనేది ఒక్కసారి చూస్తే కనుక మనం ఆదోన్లో ఎమిగనూరుతో పాటు మంత్రాలయంతో పాటు పత్తికొండ, అలాగే ఆలూరు. ఎమిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, అలాగే దాంతోపాటు ఆలూరు అని చెప్పేసి ఈ నియోజకవర్గాలు ఆదోన్లో వచ్చే అవకాశం ఉంది. సో రానున్న రోజుల్లో ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతోని ప్రజలకు జిల్లా కేంద్రాలకు వెళ్ళడానికి ఏదైతే ఇబ్బందులు పడుతుంటారో వాటన్నిటికీ కూడా స్వస్తి పలకొచ్చు. అలాగే ప్రజాపాలన ఏదైతే చేయాలనుకుంటుందో ప్రభుత్వం, ఆ ప్రజాపాలనకు వీలుగా ఉండడానికి ఈ కొత్త 6 జిల్లాలని కూటమి సర్కారు తీసుకురాబోయే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అభ్యర్థనలు ఏమైనా వచ్చాయో ఇప్పటిదాకా వాటన్నిటిని కూడా రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రిత్వ శాఖ కూడా వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో ఈ కొత్త 6 జిల్లాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నియోజకవర్గాలు ఏంటనేది కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.